आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। चिंता प्रभाकर रुकन असम्बली संगारेड्डी ने सिगाजी धमाके के मुतासरीन के लिए जो 1 करोड़ रुपए का मुआवजा हुकूमत की जानिब से ऐलान किया गया था, अभी तक मुतासरीन के लिए जारी नहीं किया गया। चिंता प्रभाकर रुकन असम्बली संगारेड्डी ने कलेक्ट्रेट पहुंचकर कलेक्टर और जिला एसपी ऑफिस पहुंचकर एसपी प्रीतोष पंकज से मुलाकात करते हुए एक याददाश्त पेश की और कहा कि फौरी तौर पर मुआवजा अदा किया जाए। इस मौके पर मानिक राव रुकन असम्बली जहीराबाद के अलावा दीगर बीआरएस कायदीन मौजूद थे। సిగాచి ఘటన జరిగి 4 మాసాలు పూర్తయింది. ఆగమేఘాల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి 1 కోటి రూపాయలు ఇప్పిస్తామని చెప్పి ఆయన కూడా చేతులు దులిపేసుకున్నాడు. మరి కంపెనీ వాళ్ళు కూడా బాటంగా ప్రెస్ నోటు రిలీజ్ చేసిండ్రు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు. మరి ఆ రోజు జరిగినటువంటి ఘటనలో 54 మంది చనిపోవటం జరిగింది. వారందరికీ 25 లక్షల రూపాయలు కంపెనీ తరపు నుంచి, 1 లక్ష రూపాయలు మాత్రం ప్రభుత్వం తరపున ఇచ్చి మరి వాళ్ళందరూ బాధిత కుటుంబాలు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉన్నారు. ఎప్పుడొస్తాయి అని ఎదురుచూపులున్నాయి. మరి ఆ రోజు కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఎస్పీ గారు వచ్చిండ్రు, అందరు ఉన్నారు, అధికారులందరూ, ముఖ్యమంత్రితో సహా లేబర్ మంత్రి. అదే రకంగా ఎవరైతే హామీలు ఇచ్చారో నష్టపరిహారం ఇస్తామని ఇంతవరకు వాటిని ఇవ్వలేదు. కాబట్టి ఏదైతే నష్టపోయిన వారికి చాలా ఇబ్బంది పెట్టినట్టు మరి మీరు చేస్తూ ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే తప్పకుండా మీరు మాట ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షలు అన్నారు, ఇంతవరకు అది కూడా రాలేదు. మిగతాది ఇది స్టేట్ నుంచి 1 కోటి రూపాయలు అన్నారు, ఇంతవరకు నా కంపెనీ ఇవ్వలేదు, నా ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ గారికి 4 నెలల ముందు జరిగినటువంటి సిగాచి ఘటన సంబంధించి ఆ యొక్క కాంపెన్సేషన్ 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు 25 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా వాటిని ఎగవేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా హరీష్ రావు గారి సూచనల మేరకు ఈరోజు